బీఆర్ఎస్ పార్టీ హయాంలో అలవోకగా దొరికిన యూరియా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం యూరియా కొరతకు నిరసనగా రైతు సంఘం ఆధ్వర్యంలో రాయపర్తిలో రైతుల ధర్నాకు మద్దతు తెలిపిన ఎర్రబెల్లి ధర్నాలో పాల్గొన్నారు. దీంతో రాయపర్తి మండలం కేంద్రంలోని జాతీయ రహదారిపై ఆందోళనకు వేలాదిగా రైతులు, బీఆర్ఎస్ నేతలు తరలి రావడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులకు రైతులకు మధ్య తోపులాట జరిగింది. బీఆర్ఎస్ శ్రేణులు రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల నిరసన, బీఆర్ఎస్ శ్రేణుల ఉద్రిక్తతల నడుమ మాజీ మంత్రి ఎర్రబెల్లిని పోలీసులు స్టేషన్కు తొలగించే ప్రయత్నం చేయగా రైతులు అడ్డుకున్నారు. ఇక ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీసులు అతన్ని స్టేషన్కు తరలించారు. కాగా రైతులు యూరియా కోసం పనులు వదులుకొని ఫర్టిలైజర్ షాపుల ముందు పడిగాపులు కాస్తున్నారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల యూరియా బస్తాకు నానో యూరియా లింక్ పెట్టి అమ్మకాలు జరుగుతున్న తీరుపై రైతులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. రైతులని వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే యూరియా కష్టాలు అయితే తీరడం లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే వర్ధనపేట నియోజకవర్గం రాయపర్తి ప్రధాన రహదారి పైన రైతులైతే ఆందోళన చేపట్టిన ఘటన మనం చూస్తున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కూడా రైతులకు బాధ్యతగా నిలుస్తూ ధర్నాలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఏంటంటే ఇటు రైతులు అటు బీఆర్ఎస్ కార్యకర్తలు రావడంతో అయితే భారీ ఎత్తున అక్కడ ధర్నా అయితే నిర్వహించారు. ఈ నిర్వహించిన క్రమంలో అయితే పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ క్రమంలో భారీ రైతులకు ఇటు చూసుకున్నట్లయితే పోలీసులకు మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ మధ్య తోపులాట కూడా జరిగింది. ఈ క్రమంలో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఆ ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ మంత్రిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ చేసిన క్రమంలో పోలీసులు వర్ధనపేట పోలీస్ స్టేషన్ కు తరలించే క్రమంలో అటు పోలీసులకు అటు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కూడా తోపులాట జరిగింది. ఈ పోలీసులు అంటే చర్చనీయాంశంగా జరుగుతున్న క్రమంలో ఇది ఉద్రిక్త వాతావరణం నెలకొస్తుందని ఎప్పటికీ తెలుసుకున్న పోలీసులు అయితే రాయపర్తి పోలీసులు అయితే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏవైతే ఉన్నారో వారిని మాత్రం అప్పటికే వదిలిపెట్టి వెంటనే వారిని వరంగల్ తరలించడం తెలుస్తుంది. ఇప్పటికైతే అక్కడ రైతులు మాత్రం యూరియా కష్టాలు మాత్రం ఉన్నట్టు ఉండడంతో అయితే ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే యూరియా కష్టాలపైన రైతులను మాత్రం ఎలాంటి హామీ ఇవ్వడం లేదు, రైతులను మాత్రం పట్టించుకోవడం లేదని మాత్రం ఎర్రబెల్లి దయాకర్ రావు అప్పటికే అయితే ప్రభుత్వం మీద తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ అశోక్.